లోక్సభ నియోజకవర్గాల ముఖచిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నెల్లూరు లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలేంటి, జరగాల్సిన పనులేంటి అనే విషయాలపై ప్రజలు దృష్టి సారిస్తున్నారు. ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితరాల్లాంటి సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. నెల్లూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రజలు అధికంగా వ్యవసాయం రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలోని ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం అధికంగా ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు రాజకీయ రంగంపై కూడా ఆసక్తి ఎక్కువగానే కనిపిస్తుంది. ఎన్నో ప్రాచీన ఆలయాలు, కట్టడాలు వారసత్వ సంపదకు నెలవుగా ఉన్నాయి. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన తిక్కన పెన్నా నది తీరం పక్కనే నివాసం ఉండి ఎన్నో కావ్యాలను లిఖించారు. జిల్లాకు చెందిన పలువురు నేతలు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ఉపరాష్టపతిగా దేశానికి సేవలందించారు. నెల్లూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాల్రెడ్డితో పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాగ లక్ష్మి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. నెల్లూరు లోక్సభ నియోజకవర్గం జనరల్ గా మారిన తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి 3 సార్లు లోక్సభ అభ్యర్థిగా గెలుపొందారు. అంతకుముందు అంజనప్ప, డి కామాక్షయ్య, పి పెంచలయ్య, పనబాక లక్ష్మిలు కూడా 3 సార్లు చొప్పున విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, కాంగ్రెస్ ఐ 7 సార్లు, టీడీపీ, వైఎస్సార్సీపీలు చెరి 3 సార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 సారి విజయం సాధించారు. ప్రస్తుతం నెల్లూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో 16,91,175 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,28,773 మంది పురుష ఓటర్లు కాగా 8,62,220 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు 182 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడంతో అభ్యర్థుల భవితవ్యాన్ని మహిళా ఓటర్లే నిర్ణయించనున్నారు. ఎన్నికల కోసం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా 2,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలో 1962 నుంచి 1971 వరకు నెల్లూరు, కావలి లోక్సభ నియోజకవర్గాలు ఉండేవి. 1962లో కావలి లోక్సభ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్రెడ్డి విజయం సాధించారు. 1967లో కాంగ్రెస్ పార్టీకే చెందిన రేబాల దశరథరామరెడ్డి, 1971లో అదే పార్టీకి చెందిన పి వెంకటరెడ్డి గెలిచారు. అనంతరం కావలి నియోజకవర్గం నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో అంతర్భాగమైంది. నెల్లూరు లోక్సభ నియోజకవర్గానికి 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో జనరల్ నియోజకవర్గంగా ఉన్న నెల్లూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బెజవాడ రామచంద్రారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రాఘవయ్యపై విజయం సాధించారు. 1957లో నెల్లూరును ద్విసభ్య నియోజకవర్గంగా మార్చారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకే చెందిన బి అంజనప్ప, రేబాల లక్ష్మీ నరసారెడ్డిలు గెలుపొందారు. 1962లో నెల్లూరు లోక్సభ స్థానాన్ని ఎస్సీ వర్గాలకు రిజర్వ్ చేశారు. ఇదే ఏడాదిలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బి అంజనప్ప స్వతంత్ర పార్టీకి చెందిన ఎం రామకృష్ణయ్యపై విజయం సాధించారు. 1967లో కూడా అంజనప్ప మరోమారు గెలిచారు. ఈ ఎన్నికలలో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈవీ చిన్నయ్యను ఓడించారు. 1971లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన డి కామాక్షయ్య భారతీయ జనసంఘ్ తరపున పోటీ చేసి బంగారు లక్ష్మణ్పై గెలుపొందారు. 1977లో కాంగ్రెస్ అభ్యర్థి కామాక్షయ్య తన సమీప ప్రత్యర్థి అయిన సీపీఎంకు చెందిన భానురాజుపై విజయం సాధించారు. 1980 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ తరపున కామాక్షయ్య పోటీ చేసి మరోసారి సీపీఎం అభ్యర్థి భానురాజును ఓడించారు. 1983లో జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన డి పెంచలయ్య కాంగ్రెస్ అభ్యర్థి ఎం రామకృష్ణయ్యపై గెలుపొందారు. 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మరోమారు పెంచలయ్య టీడీపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఓవీ సుబ్బయ్యపై విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన పెంచలయ్య 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన నాగభూషణంను ఓడించారు.
1991లో కాంగ్రెస్ అభ్యర్థిగా కుడుముల పద్మశ్రీ పోటీ చేశారు. ఈమె టీడీపీ అభ్యర్థి నాగభూషణమ్మను ఓడించారు. 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పనబాక లక్ష్మి పోటీ చేయగా ఆమె ప్రత్యర్థిగా సీపీఎంకి చెందిన టీపీ భానురాజు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పనబాక లక్ష్మి గెలుపొందారు. 1998లో జరిగిన ఎన్నికల్లో మరోమారు పనబాక లక్ష్మి సీపీఎం తరపున పోటీ చేసిన స్వర్ణలతను ఓడించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన డాక్టర్ ఉక్కాల రాజేశ్వరమ్మ కాంగ్రెస్ అభ్యర్థి పనబాక లక్ష్మిపై విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పనబాక లక్ష్మి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన కె బాలకొండయ్యపై గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నెల్లూరు లోక్సభ స్థానాన్ని జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంటేరు వేణుగోపాల్ రెడ్డిపై విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో 2012లో ఉప ఎన్నికను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున రాజమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున టి సుబ్బిరామిరెడ్డిలు పోటీ చేయగా రాజమోహన్ రెడ్డి 2,91,745 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా రాజమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై 13,478 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీదా మస్తాన్ రావుపై 1,48,571 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 2 రాజ్యసభ సభ్యులు పోటీ పడుతుండటం విశేషం. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున మరో రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేయనున్నారు. 2 అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2 రాజ్యసభ సభ్యుల మధ్య జరగనున్న పోటీ అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. రాజ్యసభ సభ్యులుగా కేంద్రం నుంచి వివిధ పథకాల కింద తీసుకువచ్చిన నిధులను, మంజూరు చేసిన పథకాలను అభ్యర్థులు వివరిస్తున్నారు. ఈ ఎన్నికలలో విజయం సాధిస్తే నెల్లూరుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఔటర్ రింగ్ రోడ్డును తీసుకువస్తామని వారు హామీ ఇస్తున్నారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం హరినారాయణ్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ప్రణాళికను రూపొందించామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు కేంద్ర బలగాలు జిల్లాకు వచ్చాయని, మరిన్ని దళాలు రానున్నాయని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విభిన్న ప్రతిభావంతులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక ర్యాంపులు, ఇతర ఏర్పాట్లను చేశామన్నారు. అన్ని కేంద్రాలలో తాగునీటితో పాటు వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం నమూనా ఈవీఎంలతో ఓటింగ్ నిర్వహించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ ఈ ప్రక్రియను చేపట్టారు. పోలింగ్ సమయంలో ఓటర్లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు ఈ ప్రక్రియ దోహదం చేస్తుందని భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై వివిధ రాజకీయ పార్టీల నేతలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అందరూ ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.